జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఈ ఇంట్లో నాకు ఏ విలువ లేదు. నా వైఫ్కి గౌరవం కూడా లేదు. నాకు ఇన్కమ్ లేదని అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు. సొంతంగా ఈవెంట్ చేస్తానంటే ఎవరూ హెల్ప్ చేయట్లేదు. ఈ ఇంట్లో నేను పరాయివాణ్ణైపోయాను. ఈ ఇంటితో ఈ మనుషులతో సంబంధం లేనివాణ్ణయ్యాను. ఎవరన్నారా మాట? పైకి అనక్కర్లేదమ్మా. మీరు చేసే పనులే పరాయివాణ్ణి చేస్తున్నాయి. మేమేం చేసాం అఖిల్? ఫస్ట్ టైం అంత పెద్ద ఈవెంట్ వద్దు అని చెప్పాను. నష్టపోతావు, కాన్ఫిడెన్స్ పోతుంది అని చెప్పాను. విన్నావా నువ్వు? నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విలువ నీకు తెలియాలి. అప్పుడే జాగ్రత్తగా ఉంటావని. నష్టపోయే అవకాశం తక్కువని నీకు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పానే కాని నువ్వు ఎదగడం నాకు ఇష్టం లేక కాదఖిల్. చెవిలో పువ్వులు పెట్టొద్దక్క. ఆయన మరీ అంత అమాయకులేం కాదు. వాడు నిజంగా అమాయకుడమ్మా. తెలియక మాట్లాడుతున్నాడు. బాధ్యత తెలిస్తే ఇలా మాట్లాడ్డు. నిజమైన అమాయకుడివి నువ్వే అన్నయ్య. పెళ్ళాంచాటు మొగుడివి. వదిన ఏం చెప్తే అది చేయడం మాత్రం వచ్చు నీకు. అఖిల్, పెద్దన్నయ్యని పట్టుకుని ఎంత మాట అన్నావు? అంత మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? మర్యాదగా అన్నయ్యకి సారీ చెప్పు. వద్దమ్మా, నేను మళ్ళీ చెప్తాను కదా, వాడు తెలియక మాట్లాడుతున్నాడు. భార్య మాట భర్త వినడం అంత పెద్ద నేరమేం కాదఖిల్. అమ్మా నాన్నల మాట వినాలి. అప్పుడప్పుడు భార్య మాట కూడా వినాలి. మంచి చెప్తే తీసుకోవాలి, చెడు చెప్తే వదిలేయాలి. ఎందుకురా అఖిల్ ఇలా మారిపోయావు? ఏమైంది నీకు? చిన్నోడువని మేం చేసిన గారాబమే నిన్నిలా చెడగొడుతోందా? మేం చేసిన తప్పేంట్రా? మీరేం తప్పు చేయలేదు నాన్న. నేనే తప్పు చేశాను. చాలా తప్పులు చేశాను. ఈ ఇంట్లో పుట్టడం నేను చేసిన మొదటి తప్పు. మీరందరూ నా వాళ్ళనుకోవడం నేను చేసిన రెండో తప్పు. సొంతంగా ఎదగాలనుకోవడం మరో తప్పు. మిమ్మల్ని డబ్బులు అడగడం ఇంకో తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేశాను. అఖిల్, మీరెవ్వరూ నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాయం చేయాల్సిన అవసరం కూడా లేదు. నా బాధలేవో నేనే పడతాను. మీకు చెప్పకుండా నేను ఇంటిని తాకట్టు పెట్టడం తప్పైతే అందరూ నన్ను క్షమించండి. అఖిల్ ఆగు. అఖిల్, అభి ఆగమంటున్నాడు కదా. నువ్వు ఈ ఇంటి మనిషివేరా అఖిల్. అమ్మా నాన్నలకి ఆఖరి కొడుకువి. అన్నయ్యకి నాకు చిన్న తమ్ముడివి. మేమంతా నీ మనుషులమేరా.
నీకెప్పుడు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. అవసరం లేదన్నయ్య. ఈ మాటలు విని విని విసిగొస్తుంది. ఇంకా ఈ అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించకండి. మీ అన్నయ్యల్ని కూడా నమ్మవా అఖిల్? నాలో నమ్మకం చచ్చిపోయింది మీ నుంచే వదినా. అమ్మలా ఎంకరేజ్ చేస్తున్నారనుకున్నాను. అసూయతో నన్ను ఎదగకుండా చేస్తున్నారని అర్థమైంది. వసు నీకెంత సాయం చేసిందో మర్చిపోయావు అఖిల్. మోసం చేయాలంటే ముందు నమ్మించాలి కదా అన్నయ్య. గొంతు కోసే ముందు ఆ గొంతుని తడపాలి కదా. వసు నిన్ను మోసం చేయడం ఏంటి అఖిల్? వసు వదినే కాదు, మీరు కూడా నన్ను మోసం చేశారు వదినా. అందరూ నన్ను మోసం చేశారు. లేదఖిల్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానన్నా. ఎక్కడికి వెళ్తున్నావు అఖిల్? తెలీదమ్మా. నాకిప్పుడు డబ్బులు కావాలి. వెళ్ళి వెతుక్కుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.